స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కొనసాగుతోంది. మీటింగ్కు డిప్యూటీ సీఎం భట్టి, పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టుపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై డిస్కస్ చేస్తున్నారు. భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలని దానిపై కూడా క్లారిటీ వస్తుందని అంటున్నారు అధికారులు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, పంచాయతీ ఎన్నికలపై సీఎం రివ్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం కొంత స్పీడ్ పెంచిందనే చెప్పొచ్చు. ఇవల్ల జరుగుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత షెడ్యూల్ ప్రకటన, ఎన్నికల నిర్వహణ తేదీ, తర్వాత ఈ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి అమలు చేయడము, డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ల మీద డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లకు సంబంధించిన దాని మీద చర్చ, ఇవే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో కొనసాగనున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే ఏదైతే ఈ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా ఆలస్యమైందని చెప్పేసి భావిస్తుంది. ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులుంటాయో ఈ ఎన్నికలు లేని కారణంగా, సర్పంచులు లేని కారణంగా అవి కూడా రాకుండా పోతున్నాయి, ఇబ్బంది అవుతుంది. తర్వాత గ్రామాలకు ఈ అభివృద్ధి అనేది కొంత కుంటుపడే ప్రమాదం ఉంది అని చెప్పేసి ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ కులగణన చేపట్టిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే గతంలో కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, ఆ హామీ ప్రకారమే ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకుని ఆ రిపోర్ట్ ఆధారంగా బీసీలకు చట్టపరంగా ఎన్ని రిజర్వేషన్లు ఇస్తున్నామో, ఆ తర్వాత అవి పోంగు ఇంకా మిగతా పార్టీ పరంగా కూడా ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఇట్లా ఈ యాంగిల్లోనే దీని మీదనే చర్చ జరుగుతూ ఉన్నది. మరి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ బీసీల సంఘాల నేతలు, తర్వాత బీసీలు కూడా ఈ 42% సంబంధించిన దాని మీద ఇంకేమైనా ఫర్దర్ గా ఎక్కువ అంటే డిఫరెంట్ గా ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఎట్లా ముందుకెళ్లాలి, సో వీటి మీదనే ప్రధాన ఎజెండాగా ఈ అంశాల మీదనే సమావేశం కొనసాగుతున్నది. దాదాపు 4 గంటల నుంచి కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తర్వాత మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, సో వీళ్ళందరూ ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది అధికారులు కూడా సమావేశమయ్యారు. ఇందులోనే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కు సంబంధించిన దాని మీద కూడా ఎప్పుడు ఈ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, తర్వాత ఎన్నికల షెడ్యూల్ 2 విడతలుగానా లేదంటే 3 విడతలుగానా అనే దాని మీద కూడా చర్చించి దీని మీద ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ సర్పంచ్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏవి ముందు పెడతారు, ముందు సర్పంచ్గా, తర్వాత లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు ముందు నిర్వహించాలా, ఏవి నిర్వహించాలి, వేటిని ఈ ఏదైతే రిజర్వేషన్ల బేస్ గా ఇస్తే మనకు ఇచ్చినము అని చెప్పి తెలుస్తుంది, ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ అన్ని కోణాలలో కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం అనంతరం దీని మీద ఈ ఎన్నికల షెడ్యూల్ తో పాటు ఈ డేట్లు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుందో, ఒకవేళ ఇస్తే ఇతర ఇబ్బందులు కూడా రాకుండా ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్ గా ఈ అంశాల మీదనే చర్చ జరుగుతుంది. దీంట్లో మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వం ఏమనుకుంటుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, నోటిఫికేషన్ కనుక ఇస్తే ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కొద్దిసేపట్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. అయితే ముందుగా ఈ ఎంపీటీసా, జెడ్పీటీసా లేదంటే సర్పంచా, వీటి మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే వార్డుల వారీగా ఎట్లా ఈ రిజర్వేషన్లు తీసుకోవాలి, తర్వాత మండలాల వారీగా ముందుగా కనుక ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహిస్తే మండలాల వారీగా, జిల్లాల వారీగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటివి ఎట్లా తీసుకోవాలి, ఏ ప్రాతిపదికన తీసుకోవాలి, ఇట్లా ఓవరాల్ గా ఈ అంశాల మీదనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ ప్రతిపక్షాలు కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాటిని ధీటుగా ఎట్లా మనం ఎదుర్కోవచ్చు, ఎక్కడెక్కడ ఈ రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్పేసి మనం ప్రజల్లోకి చెప్పి ప్రజలు నమ్మించవచ్చు. ఇట్లా ఓవరాల్ గా ఈ అంశాల మీదనే చర్చ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో దీని మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉన్నది శ్రావంతి.